పక్క ఇటుపక్క చూసుకున్నట్లయితే ఫారెస్ట్ అధికారులు కూడా డ్రోన్ కెమెరాలతోటి అదే ఫారెస్ట్ బృందాలతోటి 5 బృందాలుగా ఏర్పడి వారు కూడా సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ చూసుకోవచ్చు. మనం సుమారుగా పోలీసులు 200 మంది మెన్ తోటి డిఎస్పీ తిలక్ ఆధ్వర్యంలో అయితే పూర్తిగా అయితే సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్న పరిస్థితి. ఒకసారి మనం కూడా బిగ్ టీవీ కూడా ఎంతో సాహసం చేసి ఈ కొండపైకి వచ్చింది. అయితే పూర్తి స్థాయిలో చూడొచ్చు, అసలు నడవడానికి కూడా వీల్లేని ఈ కొండ ప్రాంతంలో 3 ఏళ్ల చిన్నారి చిక్కుకుపోయి 3 రోజులు అవుతున్నప్పటికీ కూడా ఎటువంటి ఆచూకీ కూడా లభించలేదు. పూర్తి స్థాయిలో చూసుకున్నట్లయితే మనకి మొత్తం క్లియర్గా సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుంది. అయితే పైకి ఎక్కేందుకు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా చేరుకున్నాయి. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా ప్రత్యేకంగా ఇప్పటికీ సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నప్పటికీ కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా నిన్నటి నుంచి 3 రోజుల నుంచి కూడా ఎటువంటి ఆచూకీ కూడా లభించలేని పరిస్థితి ఉంది. ఒక్కసారి ఆ కొండని కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు. పూర్తిగా నిలువుగా ఉన్న కొండ ఇదంతా కూడా. అయితే ఎక్కడైనా పైకి వెళ్ళి జారిపోయి కిందకి పడిందా అనే నేపథ్యంలో కూడా పూర్తిగా కర్రలతోటి ఆకుల్ని అలాగే గడ్డిని తొలగించి పూర్తిగా అయితే సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్న పరిస్థితి ఇక్కడ మనం విజువల్స్లో చూస్తున్నాం. ఎక్స్క్లూజివ్గా బిగ్ టీవీ ఈ కవరేజ్ చేయడానికి అయితే ఎంతో సాహసం చేసి ఇక్కడికి వచ్చిందని చెప్పుకోవాలి. పూర్తి స్థాయిలో చూసుకున్నట్లయితే పాప ఆచూకీ కోసం ప్రత్యేకంగా ఇంకొక 4 బృందాలని ఇటుపక్క సీసీ కెమెరాలు అదేవిధంగా పోలీస్ స్టేషన్ ఏదైతే బస్టాండ్లు రైల్వే స్టేషన్లు ఇవన్నీ కూడా సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి చూడొచ్చు మనం పూర్తిగా అయితే ఎక్కడైనా అనుమానం వస్తే మొత్తం క్షుణ్ణంగా పరిశీలిస్తున్న పరిస్థితి. ఒక్కసారి మనం విజువల్స్లో చూస్తే కనుక దట్టమైన అడవిలో కొండపైకి పూర్తిగా ఉన్న పరిస్థితి పూర్తి స్థాయిలో చూడొచ్చు. మనం కొండపైన మొత్తం సెర్చ్ ఆపరేషన్ ఎలా జరుగుతుందో కూడా బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్గా అయితే ప్రేక్షకులు చూపించే ప్రయత్నం అయితే చేస్తుంది. పూర్తిగా చూడొచ్చు మనం ఇక్కడ పోలీసులు సుమారుగా 200 మంది ఈ కొండ సుమారుగా ఎంత లేదన్నా కూడా 80 నుంచి 100 అడుగులు ఎత్తు ఉన్న ఈ కొండ ప్రాంతాన్ని పైదాకా కూడా జల్లెడ పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. పూర్తి స్థాయిలో చూసుకున్నట్టయితే ఇటుక్కడ క్రోడా జంతువులు ఏది లేదు అంటూ కూడా ఇప్పటికే ఏదైతే అటవీ శాఖ అధికారులు ఇప్పటికే ఒక అంచనా వేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పూర్తి స్థాయిలో చూడొచ్చు ఇప్పటికే తోటపై నుంచి కొండ పై వరకు కూడా మనం ఆల్మోస్ట్ రీచ్ అయ్యాము. ఎస్, ఆ పాప మిస్ అయిన తర్వాత ఎంతసేపటికి పాప మిస్ అయిందన్న విషయం ఆ తల్లిదండ్రులకు అర్థమైంది. అట్ ద సేమ్ టైం ఇల్లు దాటి బయటకు వచ్చిన తర్వాత ఎక్కడా కూడా సీసీ కెమెరాస్ ఏమీ లేవా? ఎస్ ధనలక్ష్మి, చూసుకున్నట్లయితే ఇది ఏదైతే పామాయిల్ తోట ఉందో ఈ పామాయిల్ తోటకి సంబంధించి మొత్తం 60 ఎకరాల పామాయిల్ తోట. ఇదంతా కూడా 60 ఎకరాల పామాయిల్ తోటలో ఒకే ఒక ఫామ్ హౌస్ ఉంది. ఆ ఫామ్ హౌస్లో ఉంటూ తోటమాలిగా అంటే ఈ పామాయిల్ తోటను చూసుకునే తోటమాలిగా అయితే పాప తండ్రి గణేష్ అయితే విధులు నిర్వహిస్తున్న పరిస్థితి. సో ఇక్కడ ఈ చుట్టుపక్కల ప్రాంతంలో